చాలా చెప్పాను సార్. నవ్వు ఇక్కడ చూడండి సార్, నవ్వు ఇక్కడ చూడండి. ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ 7 చేత భాగించబడే మొదటి 5 బేసి సంఖ్యల సగటు ఎంత? దీంట్లో 2 క్వశ్చన్లు ఉన్నాయి. 5 బేసి సంఖ్యలు తీసుకోవాలి. ఆ 5 బేసి సంఖ్యలు 7 తోటి భాగించబడాలి. ఫస్ట్ మనము 2 ఉన్నాయి, ఇది తీసుకోవాలి. తీసుకునే నంబర్లు 7 తోటి భాగించబడాలి. ఫస్ట్ 2 బేసి సంఖ్యలు తీసుకుందాం. 1 + 3 ఏమైంది? 4. 4 ఏమైంది? 2 స్క్వేర్ అయింది. ఫస్ట్ 2 బేసి సంఖ్యలను కూడితే నాకు ఎంత వచ్చింది? 2 స్క్వేర్ వచ్చింది. ఫస్ట్ 3 బేసి సంఖ్యలను కూడితే నాకు ఏమొచ్చింది? 3 స్క్వేర్ వచ్చింది. నాకేమొచ్చింది? 3 స్క్వేర్ వచ్చింది. అలానే n బేసి సంఖ్యలను, n బేసి సంఖ్యలు, బేసి సంఖ్యలు అంటే ఆడ్ నంబర్లను రైట్ కూడితే నాకు ఏమొస్తుంది సార్? n స్క్వేర్ వస్తుంది. ఫస్ట్ n బేసి సంఖ్యలను కూడితే నాకు ఏమొస్తుంది? n స్క్వేర్ వస్తుంది. ఫస్ట్ 2 బేసి సంఖ్యలను కూడితే 1 + 3 4 2 స్క్వేర్. ఫస్ట్ 3 బేసి సంఖ్యలను కూడితే 9. 9 అంటే 3 స్క్వేర్. సార్ ఇది నేను ఊహించుకోవాలి సార్ అని అంటే, ఇప్పుడు 1ని ఒక 1 స్క్వేర్ అనుకోండి సార్, దాని తర్వాత 3, ఆ 3 ఈ 3 స్క్వేర్లు ఇట్లా పెట్టుకోండి. చూడ్డానికి ఇది 2 × 2 స్క్వేర్ లాగానే ఉంది కదా సార్. 2 × 2 స్క్వేర్ చతురస్రంలో రైట్ లాగానే ఉంది కదా. 1 + 3 + 5 ఒక చిన్న స్క్వేర్ పెట్టుకోండి. దాని తర్వాత 3, 1 2 3 ఇక్కడ పెట్టుకున్నారనుకోండి. దాని తర్వాత 5 స్క్వేర్లు ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది సార్. ఫస్ట్ 1 పెట్టుకున్నాను, దాని తర్వాత 3 పెట్టుకున్నాను, దాని తర్వాత 5 పెట్టుకున్నా. ఇలా పెట్టుకుంటే నాకు 3 × 3 స్క్వేరే వచ్చింది. అందరికీ అర్థమైందా సార్? విజువలైజ్ చేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. n వరుస బేసి సంఖ్యలు 1 నుంచి స్టార్ట్ అయినప్పుడు నాకు కూడితొచ్చే వాల్యూ ఎంత? n స్క్వేర్. అదే యావరేజ్ సగటు ఏమవుతుంది? సగటు ఈజ్ యావరేజ్ ఈజ్ SN/n. n స్క్వేర్ బై n ఎంత? n. అంటే నేను 2 తీసుకుంటే సగటు 2 వస్తుంది, 3 తీసుకుంటే నాకు సగటు 3 వస్తుంది, 4 తీసుకుంటే నాకు సగటు 4 వస్తుంది, 5 తీసుకుంటే సగటు 5 వస్తుంది. అది ప్రతి ఒక్కటి 7 తోటి డివైడ్ అవ్వాలి. 7 5లు ఎంత? 35. ఆన్సర్ ఎంత? 35. ఆన్సర్ ఎంత? 35. ఆన్సర్ ఎంత? 35. ఇక్కడ చూడండి సార్, 2 బేసి సంఖ్యల సగటు 2, 3 బేసి సంఖ్యల సగటు 3, 4 బేసి సంఖ్యల సగటు 4, 5 బేసి సంఖ్యల సగటు 5. ప్రతి సగటు చేసేటప్పుడు ప్రతి ఒక్క నంబర్ని 7 తోటి లబ్ధం చేస్తే సగటు కూడా 7 తోటి లబ్ధం చేస్తాము. ప్రతి ఒక్క నంబర్ని 7 తోటి నేను భాగించబడితే సగటు కూడా 7 తోటి భాగించబడుతుంది. కాబట్టి 7 5లు ఎంత? 7 5లు ఎంత? 35. ఆర్ యు ఆల్ విత్ మీ? 7 5లు ఎంత? 35. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ మనము రైట్ ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? ఈ చాలా ఇంపార్టెంట్ పాయింట్ని నోట్స్లో రాసుకోండి. బేసి సంఖ్యలు 1 నుంచి n వరకు కూడితే మనకొచ్చే వాల్యూ n స్క్వేర్. 1 నుంచి n వరకు బేసి సంఖ్యలను కూడితే మనకొచ్చే వాల్యూ ఎంత? n స్క్వేర్. వచ్చే వాల్యూ ఎంత? n స్క్వేర్. ఇదొక్కటి తెలిస్తే చాలు సార్. మిగతావన్నీ ఆటోమేటికల్గా డెరైవ్ చేయొచ్చు. నవ్వు ఇక్కడ చూడండి సార్, 1 3 5 7 దీని యొక్క సగటు ఎంత? 4 వరుస బేసి సంఖ్యలు తీసుకుంటే 4 వరుస బేసి సంఖ్యలు తీసుకుంటే 4. ప్రతి ఒక్క నంబర్కి 1 యాడ్ చేస్తున్నా. 2 4 6 8 సగటు ఏమైపోయింది? కూడా 1 పెరిగింది. ప్రతి సంఖ్య గనక అంక శ్రేణిలో ఉండి ప్రతి సంఖ్య 1 పెంచితే ఆన్సర్ కూడా 1 పెరిగింది. ఇది ఫస్ట్ పాయింట్. అందరికీ అర్థమైంది కదా సార్? అదే 1 3 5 7 ఇక్కడ చూడండి సార్. రైట్, ఫస్ట్ 2 వరుస సంఖ్యలను కూడితే 1 + 3 ఎంత? 4. 4 అంటే 2 స్క్వేర్.
4 అంటే 2 స్క్వేర్. దీనికి 1 పెంచుతున్నా, 1 + 1 ఎంత 2. దీనికి 1 పెంచుతున్నా, 3 + 1 ఎంత 4. 4 అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 1 పెరిగింది, ఇక్కడ 1 పెరిగింది. ఎన్ని నంబర్లో 1 పెరిగింది? 2 నంబర్లో పెరిగింది. కాబట్టి సమ్ ఏమైంది? ఉన్నదేమో 2 స్క్వేర్, 2 నంబర్లో 1 పెంచాను కాబట్టి 2 స్క్వేర్ + 2 × 1, 2 స్క్వేర్ + 2 × 1. అందరికీ అర్థమైందా లాజిక్? రైట్. సపోజ్గా 3 నంబర్లు తీసుకుంటే 1 + 3 + 5 ఎంత? 9. మళ్ళీ దీనికి 1 పెంచితే 2, 4, 6. రైట్. ఎన్ని నంబర్లకు 1 పెంచాను? 3 నంబర్లకు 1 పెంచాను. ఆల్రెడీ 9 ఉంది, 3 నంబర్లకు 1 పెంచాను కాబట్టి 9 + 3 అంటే 1, 3, 5, 7. రైట్. దీని యొక్క సగటు ఎంత? n. అదే మనము రైట్ 2, 4, 6, 8 సగటులో ఏమవుతుంది? ప్రతి వాల్యూ 1 పెరిగితే ఆన్సర్ కూడా 1 పెరుగుతుంది. ఆన్సర్ కూడా 1 పెరుగుతుంది. వరుస n బేసి సంఖ్యల సగటు n అవుతే సరి సంఖ్య సగటు n + 1 అవుతుంది. గుర్తుపెట్టుకోండి సార్, ఇదేమో కూడితే వచ్చే చేంజ్, ఇదేమో యావరేజ్. యావరేజ్లో సగటులో ప్రతి వాల్యూ 1 పెరిగితే సగటు కూడా 1 పెరుగుతుంది. అదే కూడినప్పుడు ప్రతి వాల్యూ k కూడితే ఎన్ని వాల్యూలకు k కూడామో అన్ని వాల్యూలు యాడ్ చెయ్యాలి. అర్థమైందా? 1, 3, 5 అండ్ సో ఆన్ అప్ టు. వరుసగా n బేసి సంఖ్యలు, మొదటి నుంచి n బేసి సంఖ్యలను కూడితే వచ్చే సగటు n అవుతే ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఒక్కొక్కటి n నంబర్లకు పెరిగింది కాబట్టి సమ్ ఏమవుతుంది? n² + n అవుతుంది. అంటే n × n + 1 డివైడెడ్ బై n వేస్తే చాలు, n + 1. ఇది అర్థమైంది కదా సార్? చిన్న చిన్న కాన్సెప్ట్లు చాలా ఈజీగా మనం కంక్లూడ్ చేయొచ్చు. సార్ ఇలా ఎందుకు చెప్తున్నారు? మీరు మర్చిపోయిన సందర్భంలో లాజిక్ మిమ్మల్ని హెల్ప్ చేస్తుంది.